పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను ధ్యానించేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. మారు మీ మధ్యకు దేవుడు నన్ను అనుమతించాడు. మీ మధ్య దేవుని వాక్యాన్ని పంచుకునే కృపను నాకు ఇచ్చాడు. దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనాలను ఒకసారి మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనము. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ 20-21 వచనాల్లో దేవుడెవరో, ఆ దేవుడు ఏం చేశాడో ప్రస్తావిస్తూ మరలా ఆ దేవుడు మనతో ఏం చేస్తాడో ఆయన చెప్తున్నాడు. ఎంత చక్కగా చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగిస్తాడు. మనం ఏమనుకుంటామంటే, నేను ప్రార్థన చేశాను, లేకపోతే దేవుని సన్నిధికి వచ్చి నేను గోజాడాను, దేవుని సన్నిధికి వచ్చి వేడుకున్నాను, నా విన్నపాన్ని నేను తెలియజేశాను కాబట్టి దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు అని అనుకుంటాం. కానీ అంతకంటే ముందు దేవుడంట తనకు అనుకూలమైన దానినే మన జీవితంలో చేస్తాడని. ఇంకా చెప్పాలంటే, ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారం చేయుటకు మనల్ని సిద్ధపరుస్తాడు. అంటే మన జీవితాన్ని ఎప్పుడైతే దేవుని చేతికి మనం ఇస్తామో, మన జీవితాన్ని ఎప్పుడైతే దేవునికి అప్పగిస్తామో, దేవుడు మన జీవితంలో చాలా గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ కార్యాలు ఎందుకు చేస్తాడు? ఆయనకు అనుకూలం కాబట్టి. ఆయన కార్యాలు ఎందుకు చేస్తాడు? ఆయన చిత్త ప్రకారము మన జీవితంలో జరగాలి కాబట్టి. అందుకే మనం ఎప్పుడు ప్రార్థించినా, మనం ఎప్పుడు దేవుణ్ణి వేడుకున్నా, ఎటువంటి సందర్భం మన జీవితంలో జరిగినా మనం గమనించాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ప్రభువా ఇందులో నీ చిత్తము ఉందా? ప్రభువా ఇది నీకు అనుకూలంగా ఉందా? ఒకవేళ ఇది నీ చిత్తము కాకపోతే, ఒకవేళ ఇది నీ అనుకూలం కాకపోతే, అది నాకు కష్టమైనా సరే, నాకు నష్టం తీసుకొచ్చినా సరే, నాకు ఇబ్బంది కలిగించినా సరే, నాకు బాధ కలిగించినా సరే, లేదంటే ప్రజల్లో నాకు అవమానం తీసుకొచ్చినా, నలుగురిలో నన్ను నిందల పాలు చేసిన ప్రభువా, అదైతే నాకు నీ ఇష్టం ఏంటి నా జీవితంలో జరగాలి, నీ చిత్తం ఏంటి నా జీవితంలో జరగాలి, నీకు ఏది అనుకూలమో అది నా జీవితంలో జరగాలి. చాలా సందర్భాల్లో కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేసిన, లేకపోతే ఇలాంటి కృతజ్ఞత ఆరాధన కార్యక్రమాల్లో మన భావోద్వేగం ఏమని ఉంటుందంటే, దేవుడు నేను అడిగింది నాకు ఇచ్చాడు, దేవుడు నన్ను కాపాడుకున్నాడు, దేవుడు నన్ను నడిపించాడు. నిజమే, కానీ దేవుడు కాపాడినా, అడిగినది ఇచ్చినా, లేకపోతే మనల్ని నడిపించినా, అందులో మనం చూడాల్సిన కోణం ఏంటంటే, ప్రభువా ఇందులో నీ చిత్తం ఎంత మేరకు నెరవేరింది, ప్రభువా ఇందులో నీ యొక్క ఉద్దేశాలు ఎంత మేరకు నెరవేరాయి. ఒక సహోదరుడు నాతో మాట్లాడుతూ తన కుటుంబంలో కలిగినటువంటి ఒక బాధను బట్టి తను నాతో మాట్లాడుతున్నాడు. తన కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయాడు. ఒక వ్యక్తిని కోల్పోయిన బాధలో ఉంటే ఆ సంఘ కాపరి, లేకపోతే ఆ సంఘంలో ఉన్నవారు ఆ సహోదరుడితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నువ్వు దేవునికి పలానా కార్యక్రమం చేస్తానన్నావు, దేవునికి పలానది నువ్వు ఇస్తానన్నావు, అది నువ్వు ఇవ్వలేదు కాబట్టి, అది నువ్వు చేయలేదు కాబట్టి నీ కుటుంబంలో ఏమొచ్చింది? కీడు వచ్చింది. నీకు మంచి జరిగితే దేవుడు, చెడు జరిగితే ఇదిగో నువ్వు దేవునికి ప్రతికూలంగా ఉన్నావు, లేకపోతే దేవునికి ఇష్టకరంగా లేవు, అందుకే దేవుడు నీకు కీడు చేశాడు అనే మాట ఈరోజు మనం మాట్లాడి చాలామందిని గాయపరుస్తున్నాం. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడిని మనం అర్థం చేసుకోవటంలో పొరపాటు పడ్డాం. దేవుడు మన జీవితంలో ఏది చేసినా అంట మనం ఏం కోరుకోవాలి? ప్రభువా నీ చిత్తం జరగాలి. మన జీవితంలో ఏం కోరుకున్నా ప్రభువా ఇది నీకు అనుకూలంగా ఉందా లేదో నువ్వు చూడాలి. అంటే మనం ఏం ఆలోచించాలంటే, మనకు అనుకూలంగా ఉంటే, లేకపోతే మనకిష్టంగా ఉంటే ప్రభువా అది నువ్వు జరిగించు అని కాదు. కానీ ప్రభువా నాకు ఇది అవసరం ఉంది, ప్రభువా నాకు ఒక అవసరత ఉంది, కానీ ఇది నీ చిత్తమా కాదా?
ఇది నీకు అనుకూలమా కాదా? కానీ దేవుడు మనల్ని ఎలా సిద్ధపరుస్తాడంటే తనకు అనుకూలమైనవి, తనకు చిత్తములో ఉన్నవంట మన జీవితంలో చాలా మేలులు ఆయన చేస్తాడు. మనం దేవుణ్ణి జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే ఎలాంటి పరిస్థితి జరుగుతుందో కొన్ని సందర్భాలను ఒకసారి మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక దగ్గరికి వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. కొరింథీ సంఘముతో అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతూ, మీరు పిలువబడిన వారు, మీరు ప్రత్యేకించబడిన వారు, మీరు ఎన్నుకున్నవారు, మీరు మందిరానికి వచ్చిన వారు, మీరు దేవుని చేత ప్రేమింపబడిన వారు. అయితే ప్రేమింపబడిన సహోదరులారా, పిలువబడిన సహోదరులారా, ఏర్పాటు చేయబడినటువంటి సహోదరులారా, ఒక విషయాన్ని ఆలోచించండి. ఏ విషయం ఆలోచించాలి తెలుసా? మిమ్మును పిలిచిన పిలుపును గురించి మీరు ఆలోచించాలి. ఏం ఆలోచిస్తాం ఈరోజు మనం? దేవుని మందిరంలోనికి వచ్చి, ప్రభువా నన్ను ఎలా పిలిచావు, నన్ను ఎలా రక్షణలోనికి నడిపించావు, ఎలా నన్ను మందిరంలోనికి నడిపించావు, ఎలా నన్ను నడిపింపజేస్తున్నావు, ఎలాంటి పరిచర్య నాకు ఇచ్చావు, నా కుటుంబ పరిస్థితిని ఎలా నడిపిస్తున్నావు, ఇది మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుని సేవకుడు చెప్తున్నాడు, మీ పిలుపును గురించి మీరు ఆలోచించండి. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పిలువబడ్డారు, ఎలాంటి స్థితుల మధ్య ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీ పిలుపును గురించి మీరు ఆలోచించండి. ఈ లోకరీతిగా మీరు ఎవరు కాదు తెలుసా? మీరు జ్ఞానులు కాదు. ఈ లోకరీతిగా మీరు గనులు అంటే గొప్పవారు కాదు. ఈ లోకరీతిగా గొప్ప వంశము నుంచి మీరేం చేయబడలేదంట? పిలువబడలేదు. ఈ ఒక్క మాట దేవుని ముందర మన స్థాయిని మనకు బోధిస్తుంది. మనం చాలా సందర్భాల్లో చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని దగ్గరికి ప్రారంభం వచ్చినప్పుడు మన పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? మన ఆర్థిక పరిస్థితి అయినా, మన సంబంధాలైనా, మన తెలివితేటలైనా, మన వ్యాపారాలైనా, ఉద్యోగాలైనా సమస్తం మనం దేవుని దగ్గర తొలి దినాల్లో వచ్చినప్పుడు చాలా సామాన్యంగా ఉంటాయి. కొంతమంది బిడ్డలు లేకొస్తారు, కొంతమంది ఆరోగ్యం లేకొస్తారు, కొంతమంది ఆర్థిక పరిస్థితి బాగోలేకొస్తారు, కొంతమంది కష్టకాలాల్లో వస్తారు, కొంతమంది ఎటువంటి స్థితిగతులు లేని వారు వస్తారు. కానీ దేవుడు వారి జీవితంలో క్రమక్రమంగా ఆశీర్వదించి క్రమక్రమంగా వాళ్ళు ఉన్నత స్థాయిలోని తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో తెలిసే? దేవుడినే మర్చిపోతారు, లేదా వారు దేవుడినే లెక్క చేయరు, లేదా దేవుడిని వాళ్ళు పట్టించుకోరు, లేదా దేవుడు అంటేనే ఏదో తెలియని వారుగా, గిట్టని వారుగా, లేకపోతే దేవుడి గురించి నాకు ఏమి తెలియదన్నటువంటి వారిగా ప్రవర్తిస్తుంటారు. కారణం ఏంటో తెలుసా? దేవుని ముందర వారి స్థాయి వారు గమనించుకోరు. అందుకే పౌలు భక్తుడు, మీ స్థాయి ఎంత? ఒకవేళ వ్యతిరేకంగా ఈ వచనాన్ని చదవాలనుకుంటే, దేవుని ముందర మన స్థాయి ఎంత? మన జ్ఞానము కలిగిన వారమా? దేవుని ముందర మన స్థాయి ఎంత? మన గనులమా? దేవుని ముందర మన స్థాయి ఎంత? మన గొప్ప వంశం నుంచి వచ్చామా? కాదు. దేవుని ముందర మనం చాలా సామాన్యమైన వారము. దేవుని ముందర మనం చాలా తక్కువ స్థితి కలిగిన వారము. అయినా సరే దేవుడు మనలను ఏం చేశాడు? పిలిచాడు. ఇక్కడ పెద్ద సభ పెట్టారండి. పెద్ద సభ పెట్టి అక్కడ చీఫ్ మినిస్టర్ గారు వచ్చారండి. చీఫ్ మినిస్టర్ గారు వచ్చి ఎవరి పేరు పిలిచి వేదిక పైన ఎక్కిస్తారు? మీ పేరు పెట్టి వేదిక పైన ఎక్కిస్తారా? ఎవరి పేరు పెట్టి వేదిక పైన పిలుస్తారు? స్థానిక ఎమ్మెల్యే గారిని తీసుకెళ్ళి వేదిక పైన ఎక్కిస్తారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ లోకంలో ఒక వ్యక్తికి స్టేజ్ పైకి ఎక్కించాలన్నా, ఈ లోకంలో ఒక వ్యక్తికి పేరు రావాలన్నా అతను ఖచ్చితంగా ఏమి ఉండాలి? జ్ఞాని అయినా అయి ఉండాలి, గనుడైనా అయి ఉండాలి, గొప్ప వంశం నుంచి అయినా వచ్చి ఉండాలి. కానీ సామాన్యులను వాళ్ళు తీసుకెళ్ళి వేదికల మీద ఎక్కిస్తారా? ఎక్కించరు. కానీ ఒకసారి వాస్తవాన్ని ఆలోచించండి. దేవుడు మనలను పిలిచాడంట, మన స్థాయి చాలా చిన్నదైనా. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ఆయన యూదులకు ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు చేసే పనులు చాలా విచిత్రంగా ఉంటాయి. ఆయన పని విధానం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుడు గొప్పవారిని తీసుకొచ్చి ఈ గొప్ప సువార్తను, దేవుడు గొప్పవారి జీవితాలను మార్చి నేను వీరిని గొప్పవారిని చేశాను అని అనడుగాను. ఆయన
ఆయన సాధారణమైన వారిని తీసుకొని, సామాన్యమైన వారిని తీసుకొని వారిని ఏం చేస్తాడంటే దేవుడు గొప్పవారిగా చేస్తాడంట. వాడిని గొప్పవారికి చేస్తే ఇదిగో జ్ఞానులు ఆశ్చర్యపోతారు, ఇదిగో ఈ వ్యక్తికి జ్ఞానం లేదు కదా. గనులు ఆశ్చర్యపోతారు, ఈ వ్యక్తి ఘనమైన వాడు కాదు కదా. లేకపోతే గొప్ప వంశం వారు ఆశ్చర్యపోతారు, వీరు తృణీకరింపబడిన వారు కదా, నీచులు కదా, ఎన్నిక లేని వారు కదా, వీరి స్థితిగతులు ఏంటి ఇలా ఉన్నాయని వారు ఆశ్చర్యపోయేలా దేవుడు మనల్ని ఏం చేస్తాడంట, మన పిలుపును పిలిచాడంట. ఒకసారి మీరు ఆలోచించండి, దేవుడు పిలువకుండా ముందు మన జీవితాలు ఎలా ఉన్నాయి, దేవుడు పిలిచిన తర్వాత మన జీవితాలు ఎలా ఉన్నాయి, దేవుని పిలుపును పొందుకొని వచ్చిన మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, ఒకవేళ పిలవకుండా ముందు లోకంలో ఉన్నప్పుడు మన పరిస్థితి ఏంటి. అందుకే పౌలు భక్తుడు 30వ వచనంలో అంటాడు, అయితే ఆయన మూలంగా మీరు ఎక్కడున్నారంట, క్రీస్తు యేసునందున్నారు. ఆయన పిలిచిన పిలుపు దేనికి అనంటే క్రీస్తు యేసునందున మనము ఉండటానికి. మనకు యోగ్యత లేదు, మనకు స్థాయి లేదు, మనకు స్థితిగతులు బాగోలేవు, మన పరిస్థితులు బాగోలేవు, కానీ దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచావయ్యా అని దేవుడిని అడిగితే ఆయన అంటాడు, మీరు క్రీస్తుతో పాటు ఉండటానికి, మీరు క్రీస్తు యేసు నందు ఉండటానికి. క్రీస్తు యేసు నందు ఉండటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమైనా సామాన్యుడా? ఈ సృష్టిని సృష్టించినటువంటి ప్రభు ఆయన, సింహాసనం పైన కూర్చున్న ఆయన, నోటి మాట చేత ఈ ప్రకృతిని శాసించగలిగేటువంటి ఆయన, ఆయనతో ఉండటానికి ఎవరిని పిలిచాడంట? నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని, లేకపోతే జ్ఞాని కాని వారిని, గనులు కాని వారిని, గొప్ప వంశంలో లేని వారిని దేవుడు పిలిచి, దేవుడు చేసినటువంటి ఒక గొప్ప సంగతి ఏంటో తెలుసా? యేసుక్రీస్తుతో ఉండటం. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మీ ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాల్ని అడగాల్సినటువంటి ఒక ప్రశ్న ఏంటో తెలుసా? నిజంగా యేసుక్రీస్తుతో ప్రభువుతో పాటు ఉండే యోగ్యత మనకుందా? ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన పేరెత్తి, ఆయన ఘనపరిచి, ఆయన స్తుతించి, ఆయన్ని ఆరాధించి ఆయనతో పాటు ఉండగలిగేటువంటి పరిస్థితి ఈరోజు మనకుందా? ఏ కోణాన్ని బట్టి చూసినా, ఏ స్థితిగతులను బట్టి చూసినా, ఏ పరిస్థితుల నుంచి చూసినా యేసు ప్రభువుతో ఉండేంత యోగ్యత మనకు లేనే లేదు. కానీ మనం ఏమయ్యామంట? పిలువబడ్డాం. యేసు ప్రభువుతో ఉండే స్థితిగతులు మనకు లేవు, కానీ మనం ఏమయ్యామంట? పిలువబడ్డాం. అయితే ఎందుకు పిలువబడ్డాం? మన జీవితంలో ఆయన చిత్తము జరిగించడానికి, మన జీవితంలో ఆయనకు అనుకూలముగా ఉన్న మంచిని దేవుడు చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. చాలా సందర్భాల్లో అమ్మ మందిరానికి రండి, లేకపోతే అమ్మ మీటింగ్కి రండి, లేకపోతే స్వార్థ పరిచర్యకి రండి అంటే మీరు ఏమనుకుంటారు? మాకేమొస్తుంది? మందిరానికి వెళ్తే మాకేమొస్తుంది? సువార్తకి వెళ్తే మాకేమొస్తుంది? సభలకు వెళ్తే మాకేమొస్తుంది? ఎప్పుడు చూడు మనకి ఏమొస్తుంది అని అనుకునేటువంటి ఆలోచన. కానీ ఎందుకు దేవుడు నిన్ను పిలిచాడంటే నీ జీవితంలో ఆయన చిత్తం చేయడానికి, నీ జీవితంలో ఆయనకు అనుకూలమైన మంచి నీకు చేయడానికి. ఒక మాటలో చెప్పాలంటే నీ బ్రతుకును మార్చడానికి, నీ బ్రతుకును స్థిరపరచడానికి, నీ బ్రతుకును గణపరచడానికి, నిన్ను సామాన్యమైనటువంటి నిన్ను, లేకపోతే లోకములో నీచుడుగా, తృణీకరింపబడిన వాడిగా, ఎన్నిక లేని వాడిగా ఉన్న దేవుడు నిన్ను పిలిచి గొప్పవాడినిగా చేయడానికి దేవుడు నిన్ను పిలిచాడు. అది నీకు అర్థమైతే దేవుడిని ఎప్పుడు కూడా నువ్వు విడిచిపెట్టలేవు. దేవుడు రమ్మన్న చోట రాకుండా ఉండలేవు. ఎందుకు నేను దేవుని దగ్గరికి రావాలి? ఎందుకు దేవుని దగ్గర నిలబడాలి? నేను మంచోడిననా? నేను ఘనమైన వాడిననా? నేను గొప్పవాడినైనానా? కాదంట. ఏ కోణంలో చూసినా ఈ లోకంలోనే నేను మంచోడిని కాదు, ఈ లోకంలోనే ఘనమైన వాడిని కాదు, ఈ లోకంలోనే గొప్పవాడిని కాను. కానీ దేవుడు గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు, జ్ఞానమున్న దేవుడు, అజ్ఞాని అయిన నన్ను పిలిచాడు, అనామకుడైన నన్ను పిలిచాడు, అనాగరికుడైన నన్ను పిలిచాడు. నన్ను పిలిచి నా జీవితాన్ని క్రమక్రమంగా మారుస్తూ ఆయనకు మహిమ తెచ్చుకుంటున్నాడు. ఆయనకు మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనంటే, ఆయన మనం కనపరచాలి అనంటే, ఆయన మనం స్తుతించాలి అంటే మన జీవితంలో ఏది చేయకుండా మనం చేయలేమండి. ఏమంటే దేవానికి స్తోత్రం అనే మాట మనం చెప్పాలంటే దేవుడు నిజంగా ఎన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో చేయాలండి. ప్రభువా నీకు స్తోత్రం అని ఆయన అనాలంటే దేవుడు ఎన్ని ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో చేయాలండి. అన్ని ఆశ్చర్యకార్యాలు అన్ని ఆశ్చర్యకార్యాలు ఆయన ఎందుకు చేస్తున్నాడు? అన్ని ఘనమైన కార్యాలు ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. ఒక ప్రవక్తను దేవుడు పిలిచాడు.
ఒక ప్రవక్తను దేవుడు పిలిచి ఆ ప్రవక్తను ఉపయోగించుకుంటున్నప్పుడు ఆ ప్రవక్తకి ఒక యాజకుడికి మధ్య ఒక గొడవ వచ్చింది. చూడండి, ఆమోసు గ్రంథం దగ్గరికి వెళ్దాం ఒకసారి. ఆమోసు గ్రంథం దగ్గరికి వెళ్తే దేవుడి యొక్క పని విధానము, దేవుని యొక్క ఎన్నిక ఎలా ఉంటుందని మనం చూడగలిగితే 7వ అధ్యాయం ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్త చూడండి. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్య ఇశ్రాయేలు రాజు అయిన యరొబామునికి వర్తమానం పంపించాడు. ఏమని? ఇశ్రాయేలుల మధ్య ఆమోసు అనే ఒక ప్రవక్త నీ మీద కుట్ర చేయుచున్నాడు. యరొబాము ఖడ్గము చేత చనిపోతాడని, ఇశ్రాయేలులు తమ దేశమును విడిచి చెరలోనికి పోతారని అతను ప్రకటించుచున్నాడు. అతని మాటలు దేశము సహింపజాలదు. ఒక రాజుకు ఒక ప్రవక్తను గురించినటువంటి కంప్లైంట్ ఎవరు చేస్తున్నారు తెలుసా? ఒక యాజకుడు చేస్తున్నాడు. ఒక రాజుకు, ఒక అధికారికి ఒక యాజకుడు ప్రవక్త గురించి కంప్లైంట్ చేస్తున్నాడు. ఇంతకీ ఈ ప్రవక్త ఏం చెప్తున్నాడు తెలుసా? అయ్యా, దేవునికి వ్యతిరేకంగా బతుకుతున్నారు ఈ దేశం, దేవునికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు రాజు. నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ దేశపు పరిస్థితి వల్ల ఈ దేశం బానిసత్వంలోనికి వెళ్ళిపోద్ది, రాజా నీ ప్రాణం పోద్ది అని చెబుతుంటే, ఒక కఠినమైన మాట, గద్దింపు మాట, హెచ్చరిక మాట చెబుతుంటే మధ్యలో ఎంటర్ అయ్యాడండి. అమధ్య ఎంటర్ అయ్యి రాజుకి చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో తప్పుడు మాటలు చెప్తున్నాడు ప్రవక్త అని చెప్పి కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ తిన్నగా ఎవరి దగ్గరికి వచ్చాడు? ఆమోసు దగ్గరికి వచ్చాడు. ఆమోసు దగ్గరికి వచ్చి 12వ వచనంలో అంటాడు, దీర్ఘదర్శి తప్పించుకొని యూదా దేశం ముందుకు పారిపోము, అచ్చటనే బత్తము సంపాదించుకోను, అచ్చట నీ వార్త. ఏమంటున్నాడు తెలుసా? ఇశ్రాయేలీయులు, యూదులు 2 తెగలుగా విడిపోయినప్పుడు ఇశ్రాయేలు 10 గోత్రాలు ఒక పక్క పోయారు, 2 గోత్రాలు యూదులు ఒక పక్క పోయిన తర్వాత ఇప్పుడు యూదా గోత్రము కొద్దో గొప్ప దేవుని అందులో భయభక్తులు కలిగి ఉన్నారు, ఇశ్రాయేలు మాత్రం దేవుని విడిచిపోయినటువంటి స్థితిగతులలో ఉన్నారు. అలాంటప్పుడు ఆమోసు వాళ్ళకి చెప్తున్నప్పుడు ఈ అమధ్య అంటున్న మాట ఏంటి తెలుసా? నువ్వు చెప్పాలనుకుంటే ఎక్కడికి వెళ్ళి చెప్పు? ఆ యూదా దేశానికి వెళ్ళి చెప్పు. వాళ్ళు కొద్దో గొప్ప దేవుని మాటలు వింటారు. వాళ్ళ మధ్యకి వెళ్ళి చెప్పు. వాళ్ళ మధ్యకెళ్ళి నువ్వు వాడబడు. వాళ్ళ మధ్యకెళ్ళి నువ్వు చెప్తే నీకేమిస్తారు తెలుసు? కానుకలు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, నీకు శాలరీ ఇస్తారు, ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ చెప్తే నీకేమొస్తుంది? ఏమి రాదు, నువ్వు అక్కడికి వెళ్ళి చెప్పుకో అని చెప్పి పంపించినప్పుడు ఆమోసు చెప్తున్న సమాధానం చూడాలి. 14వ వచనంలో ఆమోసు అమధ్యత ఇలా అంటున్నాడు, నేను ప్రవక్తను కాను, నేను ప్రవక్త యొక్క శిష్యుడను కూడా కాను. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ప్రవక్తలు చెబితేనే పట్టించుకోవట్లేదు ప్రజలు. అక్కడ ఇర్మియా వంటి ప్రవక్త, యెషయా వంటి ప్రవక్త, యెహెజ్కేలు వంటి ప్రవక్త, గొప్ప గొప్ప ప్రవక్తలు చెప్తేనే వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఈయన చాలా ఆర్డినరీ మ్యాన్. ఈయన చాలా సింపుల్గా వచ్చి రాజుకి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా చెబుతున్న మాట ఏంటో తెలుసా? దేశమా నీ పరిస్థితి తారుమారైపోద్ది, జాగ్రత్త. రాజు నీ ప్రాణం పోద్ది, జాగ్రత్త. ఒక రాజుకి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ నీ ప్రొఫైల్ ఏంటయ్యా, నువ్వు ఎవడవయ్యా అంటున్నా. నేను ప్రవక్తను కాను, నేను ప్రవక్త శిష్యుడని కూడా కాను, మరి ఎవరవయ్యా నువ్వు అంటే ఆయన అంటాడు, నేను పశువుల కాపరిని, నేను మేడి పండ్లు ఏరుకునేటువంటి వాడని. జాగ్రత్త గమనించండి. ఆమోసు ఆర్డినరీ మ్యాన్, ఆమోసు సామాన్యమైన వ్యక్తి, ఆమోసు సాధారణమైన వ్యక్తి. ప్రవక్తలతో పోల్చుకునే స్థితిగతులు లేవు ఆమోసుకు, ప్రవక్తల యొక్క శిష్యులతో పోల్చుకునే పరిస్థితులు లేవు ఆమోసు దగ్గరికి. కానీ దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు పనిచ్చాడు, దేవుడు మాట్లాడమన్నాడు. దేవుడు మాట్లాడమన్న తర్వాత ఆమోసు వచ్చి అంటున్నాడు, నేను పశువుల కాపరినే, మేడిపండు ఏరుకునేవాడినే, నా పని నేను చేసుకుంటున్నప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనం చెప్పమని నాతో సెలవిచ్చాను. ఎంత అద్భుతం అండి ఇది! నా పని నేను చేసుకుంటాను, నా మానాన్ని నేను బ్రతుకుతున్నాను, నా పరిస్థితి ఏదో నేను వెల్లదీస్తున్నాను. ఈ సమయంలో దేవుడు నన్ను పిలిచాడు, వెళ్ళి నువ్వు ప్రవచనం చెప్పబోయా అన్నాడు. అందుకే నేను వచ్చి చెబుతున్నాను. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ లోకంలో చాలా గొప్పవారు ఉన్నారు, చాలా ధనికులు ఉన్నారు, గొప్ప వంశంలో ఉన్నారు. వారందరినీ దేవుడు పిలవకుండగా దేవుడు నిన్నెందుకు పిలిచాడు? వారందరికీ దేవుడు ఏర్పాటు చేసుకోకుండా దేవుడు నిన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడు? అనేక మంది ప్రవక్తలు లేరా ఇశ్రాయేల్ దేశంలో? అనేక మంది ప్రవక్తలు లేరా యూదా దేశంలో? ఆమోసును పిలిచాడు దేవుడు. ఆమోసు యొక్క పరిస్థితులు ఏమాత్రం ప్రవచనానికి కానీ,
ఆ ప్రవచన పరిచర్యకు కానీ సంబంధం లేదు. కానీ దేవుడు పిలిచి చెప్పవయ్యా అని అన్నాడు. అద్భుతంగా ఆయన ఏం చేశాడు తెలుసా? చెప్పేశాడు. అద్భుతంగా ఆయన చెప్పాలనుకున్న మాటలన్నీ చెప్పేశాడు. ఈరోజు ఈ రాత్రి ఇక్కడ చేరి వచ్చిన మీ అందరి జీవితాల్లో, మనందరి జీవితాల్లో దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు మనల్ని పిలిచి మనకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు. దేవుడు మనల్ని పిలిచి మన బ్రతుకును బాగు చేస్తున్నాడు. ఈ బాగు చేస్తున్నప్పుడు ఒక్క ప్రశ్న మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దేవునికి అనుకూలంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే జీవితాలు మన జీవితాల్లో ఉన్నాయా? నిజమే, అనేక కృతజ్ఞత కూడికలు మనం పెట్టుకోవచ్చు. నిజమే, అనేక స్తుతి ఆరాధనలు మనం చేయొచ్చు. నిజమే, దేవుడు చేసిన కార్యాలను బట్టి కన్నీటి సాక్ష్యాలు చెప్పొచ్చు. నిజమే, గొప్ప గొప్ప ఆశ్చర్యాలు అద్భుతాలు మనం చెప్పొచ్చు. కానీ ఈ ఆశ్చర్యాల అద్భుతాల కన్నీటి సాక్ష్యాల వెనుక నిజంగా నా జీవితంలో నేను దేవుని చిత్తాన్ని నేను చేస్తున్నానా? నిజంగా దేవునికి అనుకూలమైన పనులను నేను నా జీవితంలో చేస్తున్నాను? ఒకవేళ చేయకపోతే గమనించండి, మనం చేస్తున్నటువంటి ఒక నష్టం, ఆధ్యాత్మిక నష్టం ఏంటో తెలుసా? దేవుని పిలుపుని మనం పట్టించుకోకుండా, దేవుని పిలుపుకి మనం విలువనివ్వకుండా మనము బ్రతుకుతున్నాం. యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనకు ఒక చక్కటి సందర్భం కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఒక పుట్టు గుడ్డివాడు వస్తాడు. పుట్టు గుడ్డివాడు వచ్చిన తర్వాత దేవుడు ఆయన స్వస్థపరచడానికి ముందు శిష్యులకు ఒక అనుమానం వస్తుంది. యేసు ప్రభుని అడుగుతారు, ప్రభా, ఇతను గుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు పాపం చేశారు? ఈయన పాపం చేశాడా? ఈయన తల్లిదండ్రులు పాపం చేశారా అని అడిగితే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి? ఈయన తప్పు చేయలేదు, ఈయన తల్లిదండ్రులు తప్పు చేయలేదు. కానీ చదవండి అమ్మ, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడినట్లు వీడు గుడ్డివాడికి పుట్టాను. మరలా ఆ మాట జాగ్రత్త వినండి. దేవుని క్రియలు ప్రజల యందు ప్రత్యక్షపరచబడ్డానికి కాదు సుమా. దేవుని క్రియలు దేశాల ముందు, ప్రజల ముందు, అధికారుల ముందు, వారి ముందుగా ఎవరి యందు? వీని యందు. చాలా జాగ్రత్తగా మీరు ఈ రాత్రి ఆలోచించాలి. దేవుని క్రియలు నీ యందు ప్రత్యక్షపరచబడటానికి దేవుడు నిన్ను ఈ స్థితిలో ఉంచాడు. మరలా చెప్తున్నాను, ఒకవేళ కష్టకాలంలో ఎవరైనా వెళుతున్నారు, మా జీవితంలో అన్ని కష్టాలే, మీకు చెప్పే మాట, దేవుని క్రియలు నీలో కనబడటానికి దేవుడు ఆ స్థితిలో నిన్ను ఉంచాడు. నా జీవితంలో అన్ని ఆశీర్వాదాలే, చాలా సంతోషం, నేను ఏ పని చేసినా ఆ పని విజయమే. ఆర్థికంగా నేను బాగున్నాను, ఆరోగ్యంగా నేను బాగున్నాను, కుటుంబం పరంగా బాగున్నాను, సంఘం పరంగా బాగున్నాను, బంధుత్వాల ప్రకారంగా బాగున్నాను. అంటే అక్కడ కూడా మరలా నీ యందు దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడటానికి దేవుడు నిన్న స్థితిలో ఉంచాడు. పుట్టుగుడ్డి వాడి జీవితాన్ని దేవుడు తీసుకున్నాడు, క్రియలను చూపించాడు. ఎలా చేశాడో తెలుసా? ప్రపంచంలో ఎక్కడైనా పుట్టినప్పటి నుంచి గుడ్డిగా ఉన్నవాడు ఏదో చూపు చూసిన సందర్భాలు ఉన్నాయా అని ఆ గుడ్డివాడే అడుగుతున్నాడు. చివరికి గుడ్డితనంలో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత, కన్నులు కనబడిన తర్వాత ఒక సజీవ సాక్షిగా ఎవరి కొరకు నిలబడ్డాడు తెలుసా? క్రీస్తు కొరకు ఆయన నిలబడ్డాడు. యూదులందరూ కంగారైపోతున్నారు. ఇదండి అన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అతన్ని ఒకసారి ఎంక్వైరీకి పిలుస్తున్నారు, వాళ్ళ అమ్మా నాన్నని ఎంక్వైరీకి పిలుస్తున్నారు. ఇద్దరిని ఎంక్వైరీ చేసిన తర్వాత మరలా ఈ పర్సన్ని రెండోసారి ఎంక్వైరీ చేసిన తర్వాత అర్థమైన సంగతి ఏంటో తెలుసా? దేవుడు ఈ అద్భుతాన్ని చేశాడు. మరలా నేను చెప్తున్నాను, ఈ రాత్రి దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలుచుకున్నాడంటే నీ ద్వారా గొప్ప క్రియలను ఆయన చేయడానికి, నీలో గొప్ప క్రియలు ఆయన చేయడానికి, ఆయన క్రియలు నీలో చేయడానికి. చాలా సందర్భాల్లో అప్పుడప్పుడు ఒక మాట అంటారు కదా, ఏదో మన రేషన్ బియ్యానికి మనం దేవునిలోనికి వచ్చినట్టు, లేకపోతే కొన్ని వస్త్రాలకు దేవునిలోనికి వచ్చినట్టు, లేకపోతే కొన్ని ఆహారాలకు మనం దేవునిలోనికి వచ్చినట్టు, ఏదో కొంత ఆర్థికపరమైన లావాదేవీలు జరిగితే మనం దేవునిలోనికి వచ్చినట్టు అక్కడక్కడ మన గురించి చాలా మాటలు ఒక మాట చెప్పండి, నిజంగా వాటికి ఒకవేళ మనం లోబడి వస్తే ఇన్ని రోజులు విశ్వాసంలో ఉంటామా? ఇన్ని మాటలు అనిపించుకుంటామా? ఇన్ని నిందలతో బతుకుతామా? ఇంత భయంతో బతుకుతామో? రేపో మాపో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటామో అనే ఆందోళనతో మనం ఉంటామా? ఎప్పుడో దేవుడిని వదిలేస్తాం. ఇంకా గట్టిగా చెప్పాలంటే దేవుడు ఎన్ని కార్యాలు చేసినా కొంతమందికి ఒక చిన్న కార్యం చేయకపోతే దేవుని వదిలి వెళ్ళిపోయే గొప్ప గనులు క్రైస్తవ విశ్వాసులు. ఈ రేషన్ బియ్యాలకు, వస్త్రాలకు, క్రిస్మస్లో ఇచ్చే గిఫ్ట్లకు అంత అమాయకంగా ఉండేటువంటి వాళ్ళు క్రైస్తవ విశ్వాసులు. మా దేవుడు, మా ఆశ్చర్యకరమైన దేవుడు ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేయకపోతే ఎప్పుడో ఈ లోకంలో వీళ్ళే ముందు తొక్కేయాల్సిన దేవుడు లేడని. ఎవరో కాదు, క్రైస్తవులే ఘనమైన వారు, క్రైస్తవులే తెలివైన వారు. ఏ నోట యేసు ప్రభు ఉన్నాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు అని చెప్పేవారు వాళ్ళే తిరిగి ప్రొక్లైమ్ చేయాల్సిందే దేర్ ఈజ్ నో జీసస్ ఎట్ ఆల్ అని. అంత గొప్పవారు.
కానీ దేవుడు ఎందుకు ఒక వ్యక్తిని పిలిచాడు, ఎందుకు ఒక వ్యక్తిని తన వైపు ఆకర్షించుకుంటున్నాడు, ఎందుకు ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి నువ్వు నా దగ్గరికి రమ్మని అడుగుతున్నాడంటే, నీ దగ్గర ఆయన ఆశించేది ఏంటో తెలుసా? నీలో క్రియలు జరగాలి, నీలో ఆశ్చర్యాలు జరగాలి, నీలో అద్భుతాలు జరగాలి. ఒక మాట చెప్తాను చూడండి. ఈ సృష్టిని చేసిన దేవుడు అందమైన సూర్యుడిని చేశాడు, చంద్రుడిని చేశాడు, సముద్రాన్ని చేశాడు, నదులను చేశాడు, వృక్షాలు చేశాడు. వాటిని చూస్తున్నప్పుడే దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమైపోయింది. ఒక సూర్యుడిని చూసినప్పుడు దేవా ఎంత గొప్పవాడి ప్రభా, ఒక సముద్రం చూసినప్పుడు ప్రభా నువ్వు ఎంత గొప్పవాడి ప్రభా. ప్రకృతిని చూస్తేనే దేవుడు అంటే మనకు అర్థమైపోద్ది. కానీ అలాంటి దేవుడు ఒక మనిషిని చేశాడు. కానీ ఈ మనిషి మాత్రం నిజంగా దేవుని అర్థం చేసుకోవడానికి ఎన్ని ఆపసోపాలు పడతాడంటే అన్ని ఆపసోపాలు పడతాడు. ఒక్కసారి మన జీవితాన్ని మనం చూసుకుంటే, అంటే మన రక్షణలోనికి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు గతంలో దేవుడు చేసిన ఒక్కొక్క కార్యాన్ని గురించి మీరు ఆలోచించండి. ఒకడు మీ దగ్గరికి వచ్చి స్తోత్రం చెప్పండి, స్తుతి చేయండి అని చెప్పాల్సినటువంటి అవసరం ఏమాత్రం కూడా ఉండదు. ఒకరు మీ దగ్గరకు వచ్చి రండి, చర్చికి రండి, ప్రార్థించండి, ప్రభువుని ఘనపరచండి అని అడగాల్సిన పరిస్థితి ఏమాత్రం కూడా ఉండదు. ఎందుకో తెలుసా? నీ జీవితం నీకు అర్థమైపోద్ది. ఒక అద్దం ముందర నిలబడి నీ ముఖం నువ్వు చూసుకున్నప్పుడు నీవు ఎలా నీకు కనబడతావో, వాక్యం ముందర నిలబడి ప్రభా నేను ఏ స్థితిలో ఉన్న వ్యక్తిని, ఏ పరిస్థితిలో ఉన్న వ్యక్తిని, ఏ యోగ్యత లేని వ్యక్తిని నన్ను తీసుకొచ్చి ఈరోజు నా జీవితంలో నువ్వు చేస్తున్న గొప్ప కార్యాలు ఎంత ఆశ్చర్యం. యేసు ప్రభు నమ్ముకొనకుండా ముందు నా జీవితం ఇలా ఉండేది, నమ్ముకున్న తర్వాత నా జీవితం ఇలా ఉంది. నేను మందిరానికి రాకుండా ముందు నా జీవితం ఇలా ఉండేది, మందిరానికి వచ్చిన తర్వాత నా జీవితం ఇలా ఉండేది. ప్రభు కొరకు పని చేయకుండా ముందు నా జీవితం ఇలా ఉండేది, ప్రభు కొరకు పని చేసిన తర్వాత నా జీవితం ఇలా ఉందని ఎంత ఆశ్చర్యపోతాం మనం. ఆ ఆశ్చర్యంలో నుంచి మన హృదయాంతరంగాల్లో నుంచి వచ్చేది ఏంటో తెలుసా? కృతజ్ఞత తప్ప ఇంకెవరు? ప్రభువా నేను ఎట్టివాడను, నేను దేనికి పనికిరాని వాడును, కానీ ఈరోజు నాకు ఎలాంటి జీవితాన్ని ఇచ్చావు? ఇంత శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చావు. అప్పుడప్పుడు అలా రోడ్ల మీద వెళ్తూ ఉండండి, లేకపోతే అన్నవాళ్ళు చేస్తున్న పరిచయం మీరు గమనించండి. పడుకునేటప్పుడు చలికాలంలో దుప్పట్లు కూడా లేకుండా రోడ్ల మీద పడుకొని ఉంటారు కొంతమంది. అర్ధరాత్రి 12 గంటలకి 1 గంటలకి నువ్వు తినగా మీటింగ్లో లేకపోతే పెళ్ళిలో నువ్వు తినగా మిగిలిపోయింది ఏం చేయాలి నీకు అర్థం కాక, అర్జెంటుగా పాత్రలు కడిగేయాలి కాబట్టి ఖాళీ చేయాలి కాబట్టి ఖాళీ చేసేసి వాటిని కవర్లో వేసేసి 1 గంటకి వెళ్ళిస్తావు. 1 గంటకు నువ్వు ఇస్తే తింటావా? 1 గంట నువ్వు ఇచ్చిన వాళ్ళు ఎలా కళ్ళకు అద్దుకొని ఆహారం పొట్టలను తీసుకుంటారంటే ఆ రాత్రి వాళ్ళు తినకుండా పడుకున్నారనే కదా. నువ్వు వెళ్ళి దుప్పటి కప్పితే నాకెందుకురా అని అంటారా వాళ్ళు? ఒకసారి ఎప్పుడో చూసిన స్టీవ్ వాళ్ళు అనుకుంటా, వెళ్ళి దుప్పటి కప్పుతున్నా అక్కడ మనిషి ఉన్నాడు, ఎందుకు వెళ్ళిపోతాడు అని అనుకున్నాను నేను. అక్కడ ఏదో బస్తలే ఉన్నట్టుంటే అక్కడ ఎవరున్నారు తెలుసా? ఆ పరదా తీస్తే అక్కడ ఎవరున్నారు? మనిషి ఉన్నాడు. ఒకసారి మీరు గమనించండి, ఒకసారి మీరు ఆలోచించండి. మీ సంఘంలో మీ సేవకుల ద్వారా పరిచర్యను పొందుకుంటున్నటువంటి వారితో మీ జీవితాలు పోల్చుకుంటే ఎంత కృతజ్ఞులుగా ఉండాలండి మనం. ప్రభువా ఒక దుప్పటి లేని వాళ్ళు ఉన్నారు బయట, నీకు ఎన్ని దుప్పట్లు ఉంటాయి? ఇదిగో ఈ దుప్పటి రాజమండ్రిలో కొన్నది, ఈ దుప్పటి గుజరాత్లో కొన్నది, ఈ దుప్పటి పోయిన సంవత్సరం కొన్నది, మా అమ్మగారు పెట్టింది, మా అత్తగారు ప్రేమకి ఇచ్చిందని ఎన్ని దుప్పట్లు ఉంటాయి నీకు? నీకు కావాల్సిన ఆహారం ఎన్ని రకాల ఆహారాన్ని తింటున్నాను? నువ్వు వేసుకునే వస్త్రాలు ఎన్ని మోడల్స్లో నువ్వు వస్త్రాలు వేసుకుంటున్నావు? నువ్వు ఉంటున్న నివాసాన్ని ఎంత అందంగా నువ్వు మార్చుకుంటున్నావు. ఇంత గొప్పను దేవుడు చేసిన తర్వాత, ఇంత ఆశ్చర్యం దేవుడు చేసిన తర్వాత గమనించండి, తిరిగి కృతజ్ఞత కలిగి ఉండగలమా? కృతజ్ఞత లేకుండా ఉండగలమా? ప్రభువా నీకే స్తోత్రం అని మనము చెప్పగలం. దేవుడు అంత గొప్పవాడు. కొంతమందిని దేవుడు పిలుచుకుని ఎలాంటి కార్యాలు చేశాడో ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయము 24వ వచనంలో ఒక వ్యక్తిని గురించి చూద్దాం. 18:24 అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అన్న ఒక యూదుడుండెను, అతడు ఎఫెసునకు వచ్చెను. అతడు ఎవరంట? విద్వాంసుడును, లేఖనములయందు ప్రవీణుడై ఉండెను. దేవుడు ఒక వ్యక్తిని పిలుచుకున్న తర్వాత దేవుడు అపోల్లోని పిలిచాడు. అపోల్లో దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత అపోల్లో ఏమైపోయాడు తెలుసా? ప్రవీణుడైపోయాడంట. అంటే అపోల్లో ఏం పొందుకున్నాడు తెలుసా? ప్రావీణ్యతను పొందుకున్నాడు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ఏం చేశాడంటే తెలుసా? అతను విద్వాంసుడును, లేఖనముల యందు ప్రవీణుడై ఉన్నాడు. మరొక వ్యక్తిని చూద్దాం. ఇదే అపోస్తల కార్యములు 7:22లో స్తెఫను భక్తుడు చెప్తున్నటువంటి వ్యక్తిని గురించి చూస్తే 7:22 మనం చూస్తే, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను.
ఒకసారి జాగ్రత్త గమనించండి. దేవుని దగ్గరికి రాకుండా ముందు అపోల్లో, దేవుని దగ్గరికి రాకుండా ముందు మోషే, ఎవరైనా సరే సాధారణమైనటువంటి వారే. బాగా గమనించాలి. దేవుని దగ్గరికి రాకుండా ముందు అపోల్లో అయినా, రాకుండా ముందు మోషే గారైనా వారు ఎవరు తెలుసా? సాధారణమైన వాళ్ళే. కానీ వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకు వచ్చిన ఒక డెసిగ్నేషన్, వాళ్ళకు వచ్చిన ఒక హోదా, వాళ్ళకు వచ్చిన ఒక అధికారిక గుర్తింపు ఏంటో తెలుసా? వీళ్ళు ప్రవీణులు. ఒక ఆయనంట వాక్యములో ప్రవీణుడంట, ఒక ఆయనంట మాటల యందును కార్యముల యందు ప్రవీణుడంట. కానీ వీరు ఎవరు తెలుసా? వీరు కూడా నీలాంటి నాలాంటి సాధారణమైన మనుషులే. మోషే గారిని దేవుడు పిలిచినప్పుడు ఎన్ని సాకులు చెప్పాడు ఆయన. కానీ లేదు, నువ్వు రావాలి, నువ్వు దగ్గర నిలబడాలి, నీ ద్వారా నేను క్రియలను చేయాలనుకుంటున్నాను. దేవుడు ఊరికనే నిన్ను నన్ను పిలవలేదు సుమా, దేవుడు ఊరికనే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోలేదు సుమా. నీ ద్వారా దేవుడు ఎలాంటి కార్యాలు చేయాలనుకుంటున్నాడు తెలుసా? ప్రావీణ్యత కలిగిన కార్యాలు. నిన్ను సాధారణమైన వ్యక్తిగానే దేవుడు చూడాలనుకోవట్లేదు, నిన్ను గొప్పవాడిగా చూడాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఉన్న స్థితిలోనే ఉంచాలనుకున్నట్లేదు, దేవుడు నిన్ను ఉన్నతమైన శిఖరాలకు తీసుకొని వెళ్ళాలని అనుకుంటున్నాడు. కానీ దేవుని యొక్క ఆలోచనలకు మన ఆలోచనలకు మధ్య మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రావీణ్యతను మనము సంపాదించాలి. ఒకవేళ నువ్వు వ్యాపారం చేస్తున్నావా, వ్యాపారంలో మంచి ప్రావీణ్యత సంపాదించు. ఉద్యోగం చేస్తున్నావా, ఉద్యోగంలో మంచి ప్రావీణ్యతను సంపాదించు. నువ్వు సేవ చేస్తున్నావా, సేవలో మంచి ప్రావీణ్యతను సంపాదించు. నువ్వు ఒక గృహంలో ఉండి ఒక తల్లిగా ఉన్నావా, ఒక మంచి తల్లిగా ఉండు. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో తెలుసా? ఎవరెవరినైతే ఈ పాటికే దేవుడు ఒక్కొక్క ప్లేస్లో పని చేయమని పెడతాడో ఆ పనిలో మనం ఏమవ్వాలి తెలుసా? ప్రావీణ్యతను పొందుకోవాలి. ఒక తల్లిగా ఉన్నావా, నువ్వు ఎలా ఉండాలి తెలుసా? బెస్ట్ మదర్గా ఉండాలి. ఒక క్రైస్తవ విలువలతో, వాక్యానుసారమైనటువంటి నియమాలతో ఒక మంచి తల్లి అంటే ఇలా ఉంటుందని మీ గ్రామంలో చూపించాలి. నువ్వు ఒక సేవకుడివా, ఇదిగో వాక్యానుసారమైన నియమాలతో, దైవికమైనటువంటి లక్షణాలతో, దేవుని నియమ నిబంధనలతో ఒక గొప్ప సేవకుడిని నీ ప్రాంతంలో చూపించాలి. ఒక వ్యాపారం చేస్తున్నావా, నీ వ్యాపారం ఎలా ఉండదు తెలుసా? మిగతా వారితో పోలిస్తే నీ వ్యాపారంలో ప్రావీణ్యత కనబడాలి. నీ వ్యాపారాన్ని చూస్తే ఆ వ్యాపారపు విలువలు కానివ్వండి, ఆ వ్యాపారంలో నువ్వు చేసేటువంటి పని విధానం కానివ్వండి, అది ఎవరిని చూపించాలి తెలుసా? క్రీస్తును చూపించగలగాలి. అపోల్లో వచ్చాడు, అపోల్లో వచ్చి మాట్లాడుతున్నప్పుడు అయ్యో ఈయనకి ఎంత తెలుసండి లేఖనాలు అని ఆశ్చర్యపోతున్నారు. మోసే వచ్చాడు, రాజుతో మాట్లాడుతున్నాడు, ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఓకే కమాన్ వెళ్ళిపోదామని చెప్పి 6 లక్షల మందిని ఏం చేశాడు? తీసుకెళ్ళిపోయాడు. ఒక మాట చెప్తాను, ఈ అనంతపల్లిలో ఒక 100 మందిని మీరు రోడ్డు మీద తీసుకెళ్ళి నడిపించండి. ఈ అనంతపల్లిలో 100 మందిని ర్యాలీ చేయించండి. మీరు పోలీస్ పర్మిషన్ కావాలి, మీకు వెహికల్స్ వస్తుంటే అటువైపు డైరెక్షన్ ఇటువైపు డైరెక్షన్ వాలంటీర్లు పెట్టుకోవాలి. మీరు మళ్ళీ 100 మందికి ఎండగా ఉంటే వాళ్ళకి టోపీలు ఇవ్వాలి, మధ్యలో వాటర్ బాటిల్ ఇవ్వాలి. ఎన్ని చేయాలండి? 100 మందిని అనంతపల్లి రోడ్డు మనం నడిపించాలి. 6 లక్షల మందిని ఆయన ఐగుప్తు దేశంలో నుంచి కనాను దేశంలోనికి అరణ్య మార్గము గుండా వారి ఆహారపు, వారి వస్త్రపు, వారి ఆరోగ్యము, వారి పరిస్థితులు, వారి కష్టాలు, వారి ఇబ్బందులు అన్నీ చూసుకొని తీసుకెళ్ళాలంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, మోసే ఎంత ప్రావీణ్యుడో మీరు ఆలోచించాలి. కానీ ప్రభువులోనికి రాకుండా ముందు, లేదంటే దేవుని దగ్గరికి రాకుండా ముందు ఆ మోసే కూడా మనలాంటి వాడే, ఈ అపోల్లో కూడా మనలాంటి వాడే, మనలాంటి వారినే దేవుడు పిలుచుకున్నాడు. కానీ వచ్చిన తర్వాత అతని జీవితంలో కలిగిన మార్పు అంతా ఇంత మార్పు కానే కాదు. ఎలా సాధ్యమైంది వాళ్ళకి? బైబిల్లో ఉన్న భక్తుల చరిత్రలంతటిని మనం చదువుతున్నప్పుడు, దేవా వారి జీవితంలో ఇన్ని కార్యాలు చేసావు, వారి జీవితంలో ఇన్ని అద్భుతాలు చేస్తున్నావు, వారిని గొప్పగా గణపరిచావు, వాళ్ళు ఉపయోగించుకున్నావు, నన్ను ఎందుకు ఉపయోగించుకోవు ప్రభు అని మనం అడిగితే బైబిల్ చెప్తుంది, చాలా విషయాలు చెప్తుంది మనకు. వారు ఎలా నిజమైనటువంటి భక్తులుగా నిలబడి వారు ఎలా ఘనమైన భక్తులుగా మారారు, వారి ద్వారా దేవుడు ఎంతగా మహిమపరచబడ్డాడు. ఈరోజు నీ ద్వారా దేవుడు కనీసం నీ ప్రాంతంలోను నా ప్రాంతంలోను ఘనపరచబడుతున్నాడా, మహిమపరచబడుతున్నాడా, స్తోత్రించబడుతున్నాడా, ఆరాధించబడుతున్నాడా? ఈ దేవుడు గొప్పవాడు. అందుకనే చూడండి, ఈ వ్యక్తి ఇలాంటి వ్యాపారం చేస్తాడు, ఇలాంటి ఉద్యోగం చేస్తాడు, ఇలా పిల్లల్ని పెంచుకుందేమో, ఇలా బిడ్డల్ని కాపాడుకుంది, ఇది ఒక భర్త తాగుబోతేనే ఇలా మార్చుకుంది, భర్త తిరిగిపోతేనే ఇలా మార్చుకుంది, ఇవన్నీ చేసుకోగలిగింది. కారణం ఏంటో తెలుసా? ఈమె చాలా విలువలతో కూడినటువంటి వ్యక్తి అనగలటువంటి పరిస్థితి మన ప్రాంతంలోనైనా ఉందా? కారణం ఏంటో తెలుసా? దేవుడు మనలను పిలిచిన తర్వాత, దేవుడు మనకు ఒక పని అప్పచెప్పిన తర్వాత మనం ఏం చేస్తాం తెలుసా? ఇక దేవా నీతో పని లేదనుకుంటాం.
అందుకే చూడండి, ఉద్యోగాలు రాకుండా ముందు ఎలాంటి ప్రార్థన చేస్తారు? వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళటానికి ముందు ఆ పెన్ను కూడా ప్రార్థన చేయించుకుంటారు. అంత భక్తి పరలాలు అట్ట కూడా ప్రార్థన చేయించుకుంటారు. అంత చక్కగా వెళ్ళి ఆ పెన్ను ఆ అట్టతో ఎగ్జామ్ రాస్తారు, పాస్ అయిపోతారు, జాబ్ వచ్చేస్తుంది, కృతజ్ఞత కూడా పెట్టేస్తారు, కానుకలు కూడా కొంత ఇచ్చేస్తారు. ఆ తర్వాత నుంచి చూడాలి వాళ్ళ సినిమా ఒక్కొక్క వారం నెమ్మది ఎస్కేప్ అవుతారు. ఏంటండి అంటే, ఖాళీ ఎక్కడ ఉందండి తెలుసు కదండి మీకు. ఇప్పుడు వాళ్ళు చూపేలా ఉంటుంది తెలుసా? పాస్టర్ గారు మీకు ఏముందండి, వారం అంతా తిరిగేసి ఆదివారం హాయి కూర్చుంటారు. మేము ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వారం రోజులు ఎంత కష్టం. ఏది అమ్మో, హలో మేడం గారు, నువ్వు పెన్నుకు కూడా ప్రార్థన చేసుకుని ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఏమైపోయింది నీకు? ఒక స్థాయి వచ్చేసరికి ఎవరిని వదిలేస్తాం మనం? దేవుడిని వదిలేస్తాం. గొప్ప సంగతి, సేవలో కూడా అలాగే చేస్తున్నారు. ఒక స్థాయి వచ్చిన తర్వాత సేవను కూడా ఒక స్థాయి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఏంటి వీళ్ళకి భయం లేదా అని అనిపిస్తుంది. నిజంగా వాళ్ళు దేవుడు పిలిచిన తర్వాత, దేవుడిని పని మనకు అప్పగించిన తర్వాత మనం ఎవరిని వదిలేస్తున్నాం? ఒక కృతజ్ఞత కూడిక పెట్టుకునో లేకపోతే కొన్ని రోజులు మన కృతజ్ఞత భావాన్ని పెట్టుకొని దేవుడిని వదిలేస్తున్నాం. కానీ భక్తుల చరిత్రను మనం చూద్దాం. వారికి దేవుడు పనిచ్చాడు, వారితో పాటు దేవుడు కూడా పనిచేశాడు. కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు బైబిల్ని చూపిస్తాను. దేవుడు వారికి పిలిచాడు, వారికి పని అప్పగించాడు, వారితో పాటు దేవుడు పని చేశాడు. ఆదికాండం దగ్గరికి వెళ్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనం. దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకో, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపట వెలుపట దాని కీలు పూయవాలని చెప్పి ఆయన అన్నమాట ఏంటి తెలుసా? నోవాహు, నువ్వు ఒక ఓడ కట్టాలయ్యా, కానీ నీ తెలివితేటలతో కాదు. ఒకవేళ నోవాహు తెలివితేటలు కట్టుంటే తెల్లారిపోయేదే. నోవాహు కట్టాల్సింది నీ తెలివితేటల్లో కాదు. మరి ఎలా ప్రభా? నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. నోవాహుతో చెప్పిన మాట ఏంటో తెలుసా? నోవాహు, నువ్వు ఓడ కట్టాలి, కానీ అది నేను చెప్పినట్టుగా కట్టాలి. నువ్వు పెళ్లి చేసుకోవాలి, కానీ నేను చెప్పిన విధానంగా ఉన్న అమ్మాయిని అబ్బాయిని నువ్వు చేసుకోవాలి. నువ్వు వ్యాపారం చేయాలి, కానీ నేను చెప్పినట్టుగా చేయాలి. నువ్వు ఉద్యోగం చేయాలి, నేను చెప్పినట్టుగా చేయాలి. నువ్వు ఇల్లు కట్టుకోవాలి, సిద్ధాంతి చెప్పినట్టు కాదు, నేను చెప్పినట్టు చేయాలి. నువ్వు హౌస్ ఓపెనింగ్ పెట్టుకోవాలి, వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు కాదు, నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. నువ్వు సేవ చేయాలి, వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు కాదు, అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారని కాదు, అలా చేస్తే ఇలా చేస్తానని మనకు కనబడతామని కాదు, నేను చెప్పినట్టు చేయాలి. నోవాహు దేవుడు పనిచ్చాడు, దేవుడు నోవాహుతో పని చేస్తున్నాడు. నోవాహు గైడెన్స్ ఇస్తున్నాడు, ఇలా కట్టవయ్యా, ఇలా చేయవయ్యా. ఇంకొంచెం ముందుకెళ్దాం, నిర్గమకాండం దగ్గరికి వెళ్దాం. నిర్గమకాండము 25వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనాన్ని 9వ వచనాన్ని చూద్దాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను, నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటిని రూపమును మోసే నువ్వేం చేయాలి? నిర్మించాలి. మోసే నీకు నచ్చినట్టుగా ప్రత్యక్ష విగ్రహం కట్టే, నీకు నచ్చినట్టుగా ఉపకరణాలు నిర్మించే అని అనలేదు ఆయన. నేను నీకు చూపించాను, నువ్వు ఎలా కట్టాలి నేను చూపించినట్టుగా. నేను ఎలాగైతే రూపాన్ని నీకు ఇచ్చానో ఆ రూపాన్ని బట్టే నువ్వు కట్టాలి. అంతేగాని నీకు నచ్చినట్టుగా నువ్వు కట్టడానికి నేను ఏమాత్రం కూడా యాక్సెప్ట్ నేను చేయను. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం దగ్గరికి వెళ్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 28వ అధ్యాయాన్ని చూద్దాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 28వ అధ్యాయం 19, 21 వచనాన్ని చూద్దాం. ఒకసారి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం. ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మచ్చుల పని అంతయు రాతమూలముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో ఎవరు చెప్తున్నారు తెలుసా? దావీదు చెప్తున్నాడు. దావీదు చెప్తున్న మాట తెలుసా? సొలొమోను, నేను ఎప్పుడైతే మందిరాన్ని ఆలయాన్ని కట్టాలనుకున్నానో, ఈ ఆలయాన్ని కట్టాలనుకున్నప్పుడు దేవుడు నాకేమిచ్చాడు తెలుసా?
బ్లూ ప్రింట్ ఇచ్చాడు. మచ్చుల పని అంటే బ్లూ ప్రింట్ అని అర్థం. ఒక ఇల్లు కట్టడానికి ముందు నీకు ఒక అవగాహన ఉండాలి. ఎన్ని బెడ్రూమ్లు ఉండాలి, కిచెన్ ఎక్కడ ఉండాలి, కిచెన్కి ఎన్ని కిటికీలు ఉండాలి, హాల్ ఎంత సైజులో ఉండాలి, ఒక బ్లూ ప్రింట్ నీకు ఉండాలి కదా. ఇప్పుడు దేవుడు ఎవరికి ఇస్తున్నాడు తెలుసా? దావీదుకు ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాడు. ఒకసారి మీరు ఆలోచించండి. నోవాహుతో దేవుడు చెప్పిన మాట, ఓడ నిర్మించాలి కానీ నేను చెప్పినట్టుగా నీవు నిర్మించాలి. ప్రత్యక్ష గుడారం కట్టమని మోషేకు చెప్పాడు కానీ నేను చూపించినట్టుగా నీవు కట్టాలి. దావీదు ఆలయాన్ని కట్టాలనుకున్నాడు కానీ నేను ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారంగా, నేను ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ ప్రకారంగా నువ్వేం చేయాలి? నిర్మించాలి. ఒక సంగతి మీరు ఆలోచించండి. దేవుడు వారికి పనిచ్చాడు, పనితో పాటు దేవుడు కూడా పని చేస్తున్నాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న ఒకసారి మీ హృదయాలను మీరు అడగండి, నిజంగా దేవుడు చెప్పినట్టుగా నీ జీవితాన్ని నువ్వు నిర్మించుకుంటున్నావా? దేవుడు చెప్పినట్టుగా నీ జీవితాన్ని నువ్వు తయారు చేసుకుంటున్నావా? నీ బిడ్డలు దేవుడు చెప్పినట్టుగానే ఉన్నారా? నీ గృహము దేవుడు చెప్పినట్టుగానే ఉందా? నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ సేవ, నీకున్న సమస్తం దేవుడు చెప్పినట్టుగా ఉందా? కానీ అద్భుతం ఏంటో తెలుసా? దేవుడు లేకుండా మన జీవితంలో ఏది లేదు. దేవుడు లేకుండా మన జీవితంలో ఏది లేదు. ఆ విషయానికి వస్తే 66 పుస్తకాల యొక్క సారాంశం ఏంటో తెలుసా? నిన్ను దేవుని ఆధీనంలో పెట్టడమే. మనిషి ఏదైనా తోటలో దేవుని అదుపాజ్ఞలో నుంచి తప్పిపోయాడు. ఏదైనా తోట నుంచి మనిషి ఏమనుకున్నాడు తెలుసా? నా ఇష్టం, నేను ఎలా కావాలంటే నేను అలా చేసుకుంటాను. అందుకే మీరు చూడండి, ఒకప్పుడు వంకాయలు పండించాలంటే దానికో సీజన్ ఉండేది, ఒకప్పుడు పుచ్చకాయలు పండించాలంటే దానికో సీజన్ ఉండేది, ఒకప్పుడు అరటిపళ్ళు కావాలంటే దానికో సీజన్ ఉండేది. ఇప్పుడు సీజన్లు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు అన్నీ అందుబాటులో వస్తాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చాయో అప్పుడు మనకు వచ్చే రకరకాల జబ్బులు. ఇప్పుడు హాస్పిటల్స్ కూడా 24/7 నీకోసం ఎదురుబాటు చూస్తూ ఉంటాయి. అవి కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతాయి నీకు. నువ్వు ఎప్పుడైతే దానికి ఒక వాతావరణం, దానికి ఒక పద్ధతి, దానికి ఒక నియమం, ఆ నియమానుసారంగా నా శరీరానికి శీతాకాలంలో ఈ ఆహారం ఉండాలి, ఎండాకాలంలో ఈ ఆహారం ఉండాలి, వర్షాకాలంలో ఈ ఆహారం ఉండాలి, ఈ పరిస్థితుల్లో ఈ ఆహారం ఉండాలనే నియమాన్ని దాటి నాకు ఎప్పుడు కావాలన్నప్పుడు తింటానండి. 12 గంటలకు తింటాను, మిడ్ నైట్, దానికి తగ్గ జబ్బులన్నీ తెచ్చుకుంటాను. ఉదయం 10-11 గంటలు తింటాను, దానికి తగ్గ జబ్బులను నేను తెచ్చుకుంటాను. అంటే ఎప్పుడైతే ఈ శరీరానికి ఉన్న నియమాన్ని దాటి, ఈ ప్రకృతికి ఉండే నియమాన్ని దాటి, కుటుంబానికి ఉండే నియమాన్ని దాటి, సంఘానికి ఉండే నియమాన్ని దాటి, దేశానికి ఉండే నియమాన్ని దాటి నా ఇష్టం అని అన్నావో అక్కడ జరిగే నష్టం ఏంటో తెలుసా? నీవు కోల్పోతావు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు ఏదైనా చెయ్యి కానీ ఆ చేసే ముందు నేను చెప్పినట్టుగా చెయ్యి. నీ జీవితంలో ఏ కార్యమైనా తలంచుకో, నీ జీవితంలో ఏ కార్యమైనా దేవుని సన్నిధికి తీసుకోరా, దేవుణ్ణి ఏదైనా అడుగు. కానీ ఒక ఆలోచన ఏముండాలి తెలుసా? ప్రభా, నీ చిత్తం జరగాలి, నీకు అనుకూలంగా ఉంటేనే జరగాలి, నా ద్వారా నీ క్రియలు నెరవేర్చబడాలి, నా క్రియలు కాదు. నోవాహు ఓడ నిర్మిస్తే నోవాహు ఘనత కోసం కాదండి. మోషే ప్రత్యక్ష గుడారం నియమిస్తే మోషే యొక్క ఘనత కోసం కాదు. సొలొమోను దేవాలయం నిర్మిస్తే దానికి కావలసినటువంటివన్నీ దావీదు సమకూరిస్తే అవన్నీ ఎవరి కోసం? దేవుని మహిమ కోసమే. సంగమా, ఈరోజు క్రైస్తవ్యంలోనికి వచ్చిన చాలామంది దేవుని సేవకులు అనబడిన వారు, క్రైస్తవంలోనికి వచ్చిన చాలామంది విశ్వాసులు ఎవరి మహిమను చూసుకుంటున్నారు తెలుసా? సొంత మహిమను చూసుకుంటున్నారు. వారి సొంత మహిమ కోసం వారు చేసే రకరకాల ప్రయోగాలు, వారు చేసే రకరకాల పనులు ఈరోజు క్రైస్తవ్యానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది తప్ప ఏ మాత్రం కూడా మంచి పేరు తీసుకురావట్లేదు. ఏ మాత్రం కూడా ఘనత, దేవునికి మహిమ తీసుకొని రావటమే రాలేదు. మరలా జాగ్రత్త వినండి. నోవాహునైనా, మోషేనైనా, దావీదునైనా దేవుడు పని అప్పగించాడంటే దేవుడు వారితో పాటుగా పనిచేస్తున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే 16-20లో చూద్దాం. ఇలాగూ వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ఎవరమ్మ సహకారుడిగా ఉన్నారు? ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును ఏం చేస్తున్నాడంట? స్థిరపరచుతున్నాడు. శిష్యులకి ఇప్పుడు పనిస్తున్నాడు దేవుడు. శిష్యులకు పనిచ్చి మీరు వెళ్ళండి, సర్వసృష్టికి స్వార్థ ప్రకటించండి వెళ్ళి అని చెప్పి దేవుడు పట్టించుకోకుండా లేడు. నేనేం చెప్పదలుచుకున్నాను ఈ వాక్యాల నుంచి అంటే జాగ్రత్తగా గమనించండి. దేవుడు మనం అడిగినవన్నీ మనకిస్తాడు, కానీ ఇచ్చిన దేవుడు మనతో ఉండాలి, మనతో పాటు పని చేయాలంటే అది దేవునికి అనుకూలంగా ఉండాలి.
అది దేవుని చిత్తానుసారంగా ఉండాలి, అది దేవునికి మహిమను తెచ్చేదిగా ఉండాలి, అది దేవుని ఘనతను తెచ్చేదిగా ఉండాలి, నీ ద్వారా దేవుడు మహిమపరచబడే విధంగా ఉండాలి. ఇప్పుడు శిష్యులకు సువార్త ప్రకటించమన్నాడు. సువార్త ప్రకటిస్తే మీరు వెళ్ళి నా కోసం పనిచేయండి రా, నేను సంబంధం లేకుండా ఎక్కడో కూర్చుంటాను అని అనట్లేదు. ఆయన వచ్చంట సహకారుడుగా ఉన్నాడు. ఈ చరిత్ర అంతా విన్న తర్వాత ఒక సంగతి నాకు అర్థమవుతుంది. ఏంటో తెలుసా? మన జీవితంలో మనం ఏ పని చేసినా ఆయన లేకుండా చేయలేము. ఆయన లేకుండా ఒకవేళ ఏదైనా పని చేశామంటే మనం ఉండం. చివరికి జాగ్రత్త గుర్తుపెట్టుకో. ఆయన లేకుండా మనం ఏ పని చేయలేం. ఆయన కాదని మనకు నచ్చిన పనులు మనం చేసామనుకోండి, మనం ఉండం ఈ లోకంలో. ఈ లోకంలో మనగలగాలన్నా, ఆ క్రీస్తుతో పాటు మనం ఉండాలన్నా, మన జీవితంలో చేసిన ఏ పనైనా సరే ఎవరు ఉండాలంట? దేవుడు ఉండాలి మనతో పాటు. అలా దేవుడు ఉండాలంటే మనం చేసే ఏ పనినైనా, మనం అడిగే ఏ ప్రార్థన అవసరతైనా, మనం అడిగేటువంటి ఏ మనమైనా అది ఆయనకి చిత్తమా లేదా మనం చూడాలి. ఈ లోకంలోనికి సువార్త ప్రకటించి మన శిష్యులను పంపిస్తున్నప్పుడు వారితో సైతం ఎవరున్నారు తెలుసా? దేవుడు ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన మనల్ని పిలుచుకున్నాడు. గొప్ప వంశము వారైన కాదు, కానీ ఆయన మనల్ని పిలుచుకున్నాడు. పిలుచుకున్న తర్వాత మరలా ప్రావీణ్యతను ఎవరిస్తున్నారు తెలుసు? ఆయనే ఇస్తున్నాడు. ఈరోజు నేను వాక్యం చెప్తున్నానన్నా, లేకపోతే మీ సేవకులు వాక్యం చెప్తున్నారన్నా, పరిచర్య వాళ్ళు చేస్తున్నారన్నా, మీ కుటుంబాలను మీరు నడిపించుకుంటున్నారన్నా, పోషించుకుంటున్నారన్నా, మీ పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారన్నా, మీ భర్తలు బాగున్నారన్నా, మీ కుటుంబాల్లో ఆనందం ఉందన్నా, అది ఎవరి వల్ల వచ్చింది? అది కేవలము దేవుని కృప వలన మాత్రమే. దేవుని కృప ద్వారా సమస్తాన్ని పొందుకున్న మనము, దేవుని కృప ద్వారా మేలులన్నీ పొందుకున్న మనం మాత్రం ఎలా ఉంటామో తెలుసా? ఆయనకి వ్యతిరేకంగానే జీవిస్తుంటాం. ఆయన లేదన్నట్టుగా, ఆయనను కాదన్నట్టుగా, ఆయన ఏదో మనకు సంబంధం లేదన్నట్టుగానే జీవిస్తూ ఉంటాం. అందుకే చూడండి, దావీదు భక్తుడి ద్వారా పలుకబడిన కొన్ని సందర్భాలు దినవృత్తాంతంలో మొదటి గ్రంథం దగ్గరికి వెళ్తే 16వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. 16వ అధ్యాయం దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను గూర్చి కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ఏమంటాడు తెలుసా? ఆయన కోసం పాట పాడండి, ఆయన కీర్తించండి, ఆయన చేసిన అద్భుత క్రియలన్నిటిని గురించి మీరు ఏం చేయాలంట? సంభాషించాలి, మాట్లాడుకోవాలి. ఇలాంటి కృతజ్ఞత కూడికల్లో దేవుడు మన పట్ల చేసిన కార్యాలు, మన కుటుంబం పట్ల చేసిన కార్యాలు, సంఘం పట్ల చేసిన కార్యాలు, వ్యక్తిగత జీవితంలో చేసిన కార్యాలు ఎలా ఉండాలంట తెలుసా? పాటల రూపంలో ఉండాలి, కీర్తనల రూపంలో ఉండాలి, తర్వాత సంభాషణ. 8వ వచనం అంటాడు, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయనివుడు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. పిలిచిన దేవుడు, ప్రావీణ్యతనిచ్చిన దేవుడు మన నుంచి కొన్ని ఆశిస్తాడు. ఆయన ఊరకనే నోవాహుని గొప్ప చేయలేదు, మోషేని గొప్ప చేయలేదు, సొలొమోను గొప్ప చేయలేదు, దావీదును గొప్ప చేయలేదు, నిన్ను గొప్ప చేయడు, నన్ను గొప్ప చేయడు. ఆయన ఊరకనే చేయలేదు. ఆయన మనల్ని గొప్ప చేసిన తర్వాత మన నుంచి ఆశించింది ఏంటి తెలుసా? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలంట. ఆయన కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించాలి ప్రమంటే, నా గురించి నువ్వేం చేయాలి? ప్రకటన చేయి, నా నామాన్ని ప్రకటన చేయి. ఒక మాట చెప్తానండి, చాలామంది విశ్వాసులు వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు అనుకోండి, ఆదివారం ఒక కన్నీటి సాక్ష్యం వలవల కారిపోద్ది, జలపాతంలాగా ఆదివారం అయిపోయింది కన్నీటి సాక్ష్యం. లేదు కొంచెం ఇంకా మనస్ఫూర్తిగా దేవుడు ఇంత మేలు చేస్తే, ఇంత ఆశ్చర్యం చేస్తే నేను ఎలా ఉండగలను, ఇంటి దగ్గర ఒక కార్యక్రమం, ఆ రోజు చిన్నపాటి సాక్ష్యం, చిన్నపాటి ఆహారం పెట్టి, ఓకే దేవుడికి నాకు మధ్య ఏం పోయిందిగా, ఈ పనికి అయిపోయింది. ఏమా దేవుడు నీ జీవితంలో కార్యం చేయడాన్ని కృతజ్ఞత కూడిగా పెట్టేసుకున్నాను కదా అయ్యగారు, సాక్ష్యం చెప్పేశాను కదా అయ్యగారు, ఇంకా అంతటితో ఏమైపోయింది, ఆ పని అయిపోయింది. కానీ భక్తుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధానం ఏంటో తెలుసా? ఆయన గురించి ప్రకటన చేయాలంట, ఆయన కార్యాన్ని గురించి జనములలో తెలియజేయాలంట. అంటే జాగ్రత్తగా గమనించండి, దేవుడు మన నుంచి ప్రయోజనపు విలువను కోరుకుంటున్నాడు.
దేవుడు మన ద్వారా తనకు కావాల్సింది ఆశిస్తున్నాడు. అదేంటో తెలుసా? ఆయన మన పట్ల గొప్ప కార్యం చేస్తే తిరిగి ఆయన కొరకు మనం పనిచేసేవారుగా ఉండాలి. మనం ఆయన కొరకు నిలబడేవారిగా ఉండాలి. ఆయన కొరకు సాగేవారుగా ఉండాలి. ఆయన కొరకు కష్టపడేవారిగా ఉండాలి. ఆయన గణపరచడానికి ఎంత దూరమైన వచ్చేవారుగా మనం ఉండాలా లేదా? ఇదే 16వ అధ్యాయంలో ఆయన అంటాడు, 29వ వచనములో 29, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకి ఏం చేయాలంట? ఒక మాట ఆలోచించండి, దేవుడు మనకు చేసిన మేలుకు తగిన మహిమను మనం చెల్లించగలమా? ఏమండి, దేవుడు నాకు చేసిన మేలుకు, దేవుడు ఒకరు నాకు ఉద్యోగం ఇచ్చాడు అనుకోండి, దేవునికి తగిన మేలు మహిమ నేనేం చేయగలను? దేవుడు నన్ను వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడు, సేవలో నన్ను అభివృద్ధి చేశాడు, ప్రమాదం నుంచి నన్ను తప్పించాడు, కష్టకాలం నుంచి బయటికి తీసుకొచ్చాడు. దేవునికి తగిన మహిమ ఎలా చెల్లిస్తావు? చిన్నపాటి సాక్ష్యాలతోనూ చిన్నపాటి కార్యక్రమాలతోనూ మన కాలాన్ని వెళ్ళబుచ్చుకోవడం కాదు కృతజ్ఞతాస్తుతి అంటే. కృతజ్ఞతాస్తుతి అంటే మన జీవితంలో అంటే ఆయన చేసిన మేలు గురించి మనం చెబుతూనే ఉండాలి. ఎవరైనా మీకు సాయం చేశారనుకోండి, ఆయన గురించి ఎలా చెప్తారు? మీరు చాలా గొప్పగా చెప్తారు. అదే ఆయన కనబడ్డారని ఎలా చెప్తారు? ఇంకా చాలా గొప్పగా ఆయన కనబడుతూనే ఉన్నారనుకోండి, ఇంకా ఆయన గురించి చెప్తూనే. అదే దేవుడు చేసిన కార్యక్రమం, అదే దేవుడు చేసిన మేలు అలా చెప్తారా? పదే మాట్లాడతారా? పదే దేవుడి దగ్గరికి వచ్చి అది చేయి ప్రభా, ఇది చేయి ప్రభా అంటారు. కానీ ప్రభా పలానా టైంలో అంత కష్టంలో అంత ఇబ్బందులు నేను అడిగితే నాకు ఇది ఇచ్చే ప్రభా అని దేవుని దగ్గరకు వచ్చి ఆయన చేసిన మేలు నాకు జ్ఞాపకం చేసుకుంటామా? ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా? దేవుడు యోగ్యత లేని మనల్ని పిలిచి ఉన్నత స్థానంలో ఉంచి మన కుటుంబాలను, మన సేవను, మన పరిచర్యలను, లేకపోతే మన యొక్క ఉద్యోగాలను, వ్యాపారాలను, సమృద్ధిని మనకు ఉంచిన తర్వాత తిరిగి మన నుంచి దేవుడు ఆస్తుంది తెలుసా? ఆయనకు తగిన మహిమ మనం చెల్లించాలి. నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధికి చేరండి, పరిశుద్ధాలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట ఏమవ్వాలంట? సాగిలపడాలి. కొరింథీ 1వ అధ్యాయంలో ఇందాక మనం చూసామే, మన స్థాయిని మనం దేవుని దగ్గర ఆయన అద్భుతాలు చేసేటప్పుడు అర్థం చేసుకొని సాగిల పడిపోవాలి. ప్రభా నీవు లేకపోతే నా బ్రతుకు లేదు, ప్రభా నువ్వు లేకపోతే నాకు ఈ సేవ లేదు, నువ్వు లేకపోతే నాకు ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, భర్త లేదు, పిల్లలు లేదు, గృహం లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఆరోగ్యం లేదు, గౌరవించేవారు లేరు, గుర్తించేవారు లేరు. ప్రభా నువ్వు లేకపోతే నా జీవితంలో 360 కోళ్ళు ఏమి లేదు ప్రభా, నువ్వు లేకుండా నా జీవితంలో ఏది లేదు ప్రభా. అంత గొప్ప మేలు చేస్తా ప్రభా, నేను నిన్ను మాత్రం దూరం చేసుకున్నాను ప్రభా. దేవుడేమో అన్ని రకాలుగా అన్ని కోణాల్లో మనతోనుంటే మనం ఏం చేస్తాం? అంత్య దినాల్లో ఎలాంటి మనుషులు ఉంటారు అని చెప్పి తిమోతికి పౌలు భక్తుడు చెప్తున్నాడు 2వ తిమోతిలో. ఆ 2వ తిమోతి 3వ అధ్యాయంలో మాట్లాడుతూ తల్లిదండ్రులకు అవిధేయులు ఉంటారు, అనురాగరహితులు ఉంటారు, సజ్జన దేశులు ఉంటారు, అపవాదుకులు ఉంటారు, బింకములాడేవారు, చాలామంది లిస్ట్ ఇచ్చి అక్కడ మాట చెప్పారు, కృతజ్ఞత లేని వారు కూడా. ఎవరంట? దేవుడు చేసిన మేలులను బట్టి, దేవుడు చేసిన ఆశ్చర్యాలను బట్టి, దేవుడు చేసిన అద్భుతాలను బట్టి సమస్తమును పొందుకుని మనుషులు ఎలా మారిపోతారంట? కృతజ్ఞతాహీనులుగా. ఓ మాట చెప్తాను, ఈరోజు క్రైస్తవ్యంలో కృతజ్ఞతాహీనులే ఎక్కువగా ఉన్నారు. దేవుని నుంచి విపరీతమైనటువంటి, దేవుని నుంచి కావాల్సినవన్నీ పొందుకొని దేవుని పని చేయమంటే మాత్రం ఎవరు ముందుకు రారు. అన్నీ కష్టంగా ఉండవండి. ఎంత కష్టమైన పని అయినా, ఎంత ఇబ్బంది అయినా చేసేస్తాం. కానీ దేవుని పనికి రమ్మంటే, ఇప్పుడు అర్జెంటుగా ఎవరో మీకు ఫోన్ చేసి ఆ పలానా విజయవాడ రండి, మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి, మీవే కలిపి ఇక్కడే తీసుకోవాలంటే, అబ్బే టైం 10 అయిపోయిందండి ఎక్కడ వస్తామండి అని అంటారా? ఏం కట్టించుకుంటారు? వీలైతే కారు, లేకపోతే రాజమండ్రికి వెళ్ళిపోతే ఫ్లైట్. ఎందుకంటే అక్కడ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి కూడా, అప్పు చేసుకొని ఫ్లైట్లో అయినా వెళ్ళిపోయి మీ డబ్బులు మీరు ఏం తెచ్చేసుకోవాలి. అదే ఈ రాత్రి 10 గంటలకు ఓ ప్రార్థన కూడుకుందని రమ్మంటే, ఓర్ నాయనో బుర్రపని చేయదేంట్రా బాబు, వీళ్ళకి 10ంటికి మీటింగ్లు ఏంట్రా నాయన, వాళ్ళకి పని ఉండదు, మాకు పని ఉండదు, ఇదేమి కష్టం అని అంటారా లేదా? చూడండి, దేవుడేమో మన పట్ల ఉచితమైన కార్యాలు చేస్తుంటే దాన్ని మనం ఎలా తీసుకుంటాం తెలుసా? చాలా ఈజీగా మనం తీసుకుంటాం. దేవుడు నేను ఏది అడిగినా ఇస్తాడు, నేను తిరిగి ఆయనకి ఇవ్వాల్సిన పని ఏమి లేదు. మహా అయితే నువ్వు ఇచ్చేదేంటి? అక్కడ ఇక్కడ మారని 10 రూపాయలు నోటు తెచ్చి కానుకల డబ్బులు వేస్తావు. మహా నువ్వు ఇచ్చేది అదే. మహా అయితే నువ్వు చేసేదేంటి?
నీ గాన గంధర్వమైన ఏమంటారు దానితో పాట పాడేస్తావు. మహా అయితే ఏంటి, ఒక మై కట్టుకుని సాక్ష్యం చెప్పేస్తావు. అంతేగా నీ జీవితంలో కృతజ్ఞత ఎక్కడ ఏడిసింది? ఒకవేళ కృతజ్ఞత ఉంటే ఎలా ఉంటావో తెలుసా? ప్రభు కొరకు ఏ పని ఉన్నా, ప్రభా ఇంత మేలు చేసావు నువ్వు, ఇంత అద్భుత కార్యం చేసావు నువ్వు, ఇంత సహాయం చేసావు, నా జీవితాన్ని ఎక్కడ అదో పాతాళంలోనికి వెళ్ళిపోయిన నన్ను పైకెత్తి బండ మీద నిలబెట్టావు, శిఖరం మీద నిలబెట్టావు, ఉన్నత స్థాయిలో నిలబెట్టావు. నీ కోసం కాకపోతే ఎవరి కోసం ప్రభు నేను బతికే ఈ బతుకు? నీ కోసం కాకపోతే ఎవరి కోసం బతుకుతాను నేను? నీ కోసమే నేను బ్రతుకుతాను ప్రభు అని మనం అంటాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ప్రతి విషయమునందు ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఏంటి ప్రభా నా జీవితంలో నీ చిత్తం? ఏంటి ప్రభా నా జీవితంలో నీ చిత్తం అంటానంటాడు. ఏమి లేదురా బాబు, నేను చేసే కార్యాలన్నిటిని బట్టి ప్రతి విషయంలో, నువ్వు లేచినప్పటి నుంచి పడుకునే వరకు, నువ్వు మాట్లాడుతున్నప్పటి నుంచి నిద్రపోయేంత వరకు, నువ్వు నిర్ణయాలు తీసుకుని పని చేసే నీ జీవితంలో ఏమేమి జరుగుతున్నాయో వాటన్నిటి విషయంలో నువ్వు స్తుతులు చెల్లించటమే దేవుని చిత్తం. అందుకే హెబ్రీ పత్రిక మనం చూసాం కదా, ఇదిగో దేవుని చిత్తం మన జీవితంలో జరగాలి, దేవునికి అనుకూలమైనటువంటి మంచి మన జీవితంలో జరగాలి. అలా జరిగితే మనం ఏం చేస్తాం తెలుసా? ప్రభా నీకు స్తోత్రం, ప్రతి విషయంలో నీకు స్తోత్రం ప్రభా, ప్రతి విషయంలో నీకు మహిమ ప్రభా, ప్రతి విషయంలో నీకు ఘనత ప్రభా అని చెప్పి మనం ఏం చేస్తాం తెలుసా? దేవునికి ప్రయోజకులుగా మనం మారిపోతాం. మరలా ఈ రాత్రి దేవుని ప్రేమ చేత నేను చెబుతున్న మాట, దేవుడు మనలను ఉన్నతమైన వారిగా ఉంచడానికే తీసుకొచ్చాడు. కానీ ఆ ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళేలోపే మన నిజ స్వరూపాన్ని దేవుని ముందర మనము పెట్టేస్తాం. ఎలానో చెప్పనా? ఈరోజు మన జీవితంలో జరుగుతున్న కార్యాలన్నీ కూడా స్వల్ప కార్యాలే. ఈ జరుగుతున్న సంగతులను కూడా చిన్న చిన్న సంగతులే. కానీ నిజంగా మనం నమ్మకంగా ఉంటే, నిజంగా మనం లోబడి ఉంటే, నిజంగా మనం విధేయత చూపిస్తే, నిజంగా క్రీస్తు కొరకు ఈ లోకంలో బ్రతకాలి, అదే నేను దేవునికి తిరిగిచ్చే కృతజ్ఞత అనుకొని మనం బ్రతకగలిగితే, గమనించండి, దేవుడు మనకు గొప్ప కార్యాలు చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకపు జీవిత యాత్రను ముగించుకున్న సమయంలో యోహాను 17లో ప్రార్థన చేసినప్పుడు ఆయన మాట ఏంటి తెలుసా? తండ్రి, ఈ లోకములోనికి వచ్చి నేను ఏం నెరవేర్చాను? నీ చిత్తము నేను నెరవేర్చాను. నీ చిత్తము నేను నెరవేర్చి భూమి మీద నేనేం చేశాను? మహిమపరిచాను. యేసు ప్రభు అంటున్న మాట, ఈ లోకంలో నాకు జీవితాన్ని ఇచ్చినందుకు, ఆ జీవితానికి ఒక ఉద్దేశం ఇచ్చినందుకు, సహాయం వచ్చినందుకు, ఆ సహాయం ద్వారా నేను ఈ యొక్క జీవితాన్ని అధిగమించినందుకు ప్రభా, ఈ లోకంలో నేనేం చేసిన మహిమపరిచాను. మరలా చెప్తున్నాను, మాటల ద్వారా కాదు దేవునికి మనం చెల్లించాల్సిన కృతజ్ఞతాస్తుతులు. ఒకవేళ మాటల ద్వారా మనం చెల్లించే పని చేస్తే మార్కు 7లో ఆయన ఏమంటాడు తెలుసా? వీరి హృదయం నాకు ఎలా ఉందంట? దూరంగా ఉంది, కానీ వీరి పెదవులు నాకు ఎలా ఉన్నాయి? దగ్గరగా ఉంది. హృదయం మాత్రం నాకు ఇవ్వరంట, జీవితం మాత్రం నాకు ఇవ్వరంట, నేను చెప్పిన పని మాత్రం చేయరంట, నేను చెప్పినట్టుగా పని మాత్రం చేయరంట, వాళ్ళకి ఇష్టమైనట్టు చేస్తారంట, వాళ్ళకి నచ్చినట్లుగా బ్రతుకుతారంట, కానీ వీళ్ళు నన్ను ఆరాధిస్తారు. ఆయన అన్నమాట వ్యర్థమైన ఆరాధన. ఈరోజు ఎంతమంది చేయట్లేదు వ్యర్థమైన ఆరాధన? సోమవారం నుంచి శనివారం వరకు నీ పని, నీ ఉద్దేశాలు, నీ కోరికలు, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ జీవితం, యావంతా నీ బ్రతికే, యావంతా నీ కోసం బతికి ఆఖరి చచ్చిపోతే పాస్టర్ గారు చేంజ్ చేయాలి ప్రభా, ఈ లోకంలో ఉన్నంతసేపు నీ కోసం ఎంత బాగా బతికాడు ప్రభా, నీ మొహం ఏం కాదు, బతికే ఒక్కరోజు రక్షణ తీసుకున్న తర్వాత ఒక్కరోజు నిజంగా ఈరోజు దేవునికి ఇచ్చానండి. ఆఖరికి ఆదివారం కూడా ఇవ్వరండి దేవునికి మనోళ్ళు. ఆదివారం ఎన్ని గంటలు ఇస్తారు మీరు? ఆదివారం ఆరాధన ఎన్ని గంటలు? 3 గంటలు. ఆ 3 గంటల్లో మీరు పడే బాధలు మామూలు బాధ. మీకు ఫ్యాన్లు కావాలి, మళ్ళీ మీకు ఏసీలు కావాలి, మళ్ళీ మీకు వాక్యాలు వెనకాల కనబడుతుండాలి, మళ్ళీ జిగేల్ లైట్లు ఉండాలి మీకు, మళ్ళీ తాగడానికి వాటర్ కావాలి, కూల్ డ్రింకులు కావాలి, టీలు కావాలి, బిస్కెట్లు కావాలి. మీ ఇల్లు ఇక్కడ ఉండాలి. ఒక మాటలు చెప్పాలంటే పడుకోవడానికి మంచం ఇస్తే పడుకుని కూడా వాక్యం ఉంటారు మీరు. అంత సుఖమరిగిపోయాం మనం.
అంత సుఖమెరిగిపోయి ఆదివారం 3 గంటలు చేసి నేను దేవునికి ఆరాధించేశాను, దేవునికి స్తుతులు చెల్లించేశాను, దేవునికి స్తోత్రం చెల్లించేశాను, దేవునికి ఘనమైనటువంటి ఆరాధన నేను చేశాను, చంకలు గుద్దుకొని వెళ్ళిపోతాం. మళ్ళీ మనం మరలా దిక్కుమొక్కుంటుంది మళ్ళీ ఆదివారం వచ్చేదాకా. ఆ బైబిల్ ఎక్కడ ఉంటుందో తెలీదు, మనం ఎక్కడ ఉంటామో తెలీదు. కానీ దేవుడు అడుగుతున్నాడు, నేను నీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి ఒకసారి ఆలోచించు. నేను నీకు ఎన్ని కార్యాలు చేశాను, నీ జీవితంలో చేసిన పనులను బట్టి ఆలోచించు. నీకు ఎన్ని ఘనమైన కార్యాలు చేసిన, ఇవన్నీ చేసిన తర్వాత నువ్వు ఎవరికి దాసోహం అయిపోవాలి తెలుసా? నాకు దాసోహం అయిపోవాలి. నువ్వు నాకు లోబడిపోవాలి, నాకు లోబడి బ్రతకాలి, నా చిత్తాన్ని చేస్తూ బ్రతకాలి, నా ఉద్దేశాన్ని చేస్తూ బ్రతకాలి అని అంటే దేవుడిని ఎంత మేరకు ఉపయోగించుకొని మన జీవితంలో పొందాల్సిన మేలులన్నీ పొందుకొని దేవుడిని కాదనుకొని లేదనుకొని బ్రతికితే ఈ రాత్రి దేవుని సాకుడుగా నేను మీకు తెలియపరుస్తున్న మాట, ఒకరోజు తీర్పు దినాన నిలబడిపోయినప్పుడు దేవుడు చేసిన ఘనమైన కార్యాలు ఒకవైపు కనబడతాయి, నీవు నేను చేసిన కార్యాలు ఒకవైపు కనబడతాయి. వాటితో లెక్క సరితూగానే తోగదు. మీరు ఒకరింటికి వెళ్ళి అమ్మ కొంచెం పంచదార ఇమ్మా అని అడిగారు అనుకోండి, ఆమె ఇచ్చింది. ఆమె ఒకరోజు మీ ఇంటి దగ్గరకు వచ్చి అమ్మ కొంచెం టీ పొడి ఇమ్మని అడిగిందని మీరు ఇస్తారు ఎవరా? మీరు ఒకరింటికి వెళ్ళారు, అమ్మ కొంచెం ఉప్పు ఇమ్మని అడిగారు, మొదటి రోజు అడిగారు, అబ్బే అయిపోయిందమ్మా అని అంది. ఒక వారం తర్వాత మళ్ళీ అడిగారు, అబ్బే అయిపోయిందమ్మా అని అడిగారు. ఇంకో వారం తర్వాత వెళ్ళి అడిగారు, అబ్బే అయిపోయింది. మీరు ఎప్పుడు అడిగినా ఆవిడ ఉప్పు ఇవ్వలేదు అనుకోండి. ఆమె సడన్గా ఒకరోజు మీ ఇంటి దగ్గర కొంచెం నీళ్ళు ఇమ్మంటే మీరు ఇస్తారా? నెల రోజులు నేను ఎన్నిసార్లు తిరిగినా నాకేమి ఇవ్వలేదు, ఉప్పు ఇవ్వలేదు. ఉప్పు లేకుండా అసలు కూరలు తింటుందా ఆవిడ? కానీ నాకు ఉప్పు ఇవ్వలేదు, ఈమెకు నేను ఎందుకు ఇవ్వాలి? ఒకసారి మీరు ఆలోచించండి. ఒక మనిషిగా మన ఆలోచన ఎలా ఉంటుందంటే, మనకు ఎవరైనా ఏదైనా చేస్తేనే తిరిగి మనం చేస్తాం. ఆ లెక్కను ఆలోచిస్తే దేవుడు మనకు చేసిన గొప్ప కార్యాలన్నిటిని లెక్కేసుకుని ఆయన కూర్చున్నాడు అనుకోండి, మనం తిరిగి ఆయనకి ఇచ్చేటువంటి కృతజ్ఞతాస్తుతులు, తిరిగి మనం ఆయన కొరకు చేసిన పనులను లెక్కేయాడు అనుకోండి, ఇంకోసారి మనం ముక్కు మొహం కూడా ఆయన చూడ్డా. ఆయన ఎవడరా నువ్వు, సంబంధం లేదు నాకు, పక్కన పోరా అని అంటాడు ఆయన. కానీ దేవుడు ప్రేమ కలిగిన వాడు, నువ్వు పట్టించుకున్నా పట్టించుకోపోకపోయినా, నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా చెల్లించకపోయినా, నువ్వు పని చేసినా పని చేయకపోయినా, గమనించండి, నిన్ను పిలిచిన దేవుడు విడిచిపెట్టకుండా కడ వరకు కొనసాగాలన్న ఉద్దేశంతో అంతకంతకు దిగజారిపోతున్నా, అంతకంతకు వెనక్కి వెళ్ళిపోతున్నా, అంతకంతకు వ్యతిరేకంగా మారిపోతున్నా, అంతకంతకు నీ స్థితిని బట్టి గర్విష్ఠుగా అయిపోయినా, నువ్వు చిన్న ప్రార్థన చేస్తే ఆయన నీకు ఎలా ఉన్నాడు తెలుసా? సమీపాన ఉంటున్నాడు. ఈ లోకంలో అందరికంటే తేలికగా మీరు అనగలిగేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే దేవుని సేవకులే. అందరికంటే తేలికగా మీరు మాట అనేస్తారు, అందరికంటే మీకు చాలా సామాన్యులు కనబడేవారు దేవుని సేవకులు. కానీ ఆ సేవకులు ఎవరంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగడానికి నీకు దేవునికి మధ్యవర్తిత్వం చేస్తున్న పరిచారకులు వారు. అలాంటి పరిచారకుల కుటుంబంలో దేవుడు చేసిన ఘనమైన కార్యాలను బట్టి ఈరోజు దేవుడిని వాళ్ళు స్తుతించి స్తోత్రించి ఒక కృతజ్ఞత కూడిక పెట్టుకున్న తరుణాన్న ఈ సంఘ విశ్వాసాలకు, ఈ వాక్యం వింటున్న వారికి చెప్తున్నాను, జాగ్రత్త గమనించండి. దేవుడు మీ పట్ల చేసిన ఘనమైన కార్యాలను మీరు ఎప్పుడు కూడా మరచిపోకూడదు. మరచిపోకుండా ఏం చేయాలి తెలుసా? ప్రభువా, నిరంతరం వాటిని జ్ఞాపకం చేసుకుంటూ, దేవా నీవు నన్ను పిలిచావయ్యా, నా స్థితి గొప్పది కాదు, దేవా నన్ను పిలిచావయ్యా, నేను నీకు ఎలా ఉంటున్నాను తెలుసా? కృతజ్ఞతాహీనుడిగా నేను ఉంటున్నాను. 92వ కీర్తన చూసి మనం ముగింపులోనికి వెళ్దాం. 92వ కీర్తన మొదటి చరణాన్ని చూద్దాం. యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును ఆచరించటం మంచిది. ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ప్రభా నేను స్తుతించడం మంచిది, నీ నామాన్ని కీర్తించడం మంచిది, ఇదిగో ప్రభా ఈ సితారధరని ప్రచురించడం మంచిది. ఎందుకో తెలుసా? ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను ఏం చేస్తున్నావంట? సంతోషపరచుచున్నావు. తర్వాత నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. జాగ్రత్త గమనించండి సంగమా, దేవుడు ఎవరిని సంతోషపరుస్తున్నాడంట? నిన్ను సంతోషపరుస్తున్నాడు. ఈ రాత్రి ఒక ప్రశ్న మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నిజాయితీగా. దేవుడు నిన్ను సంతోషపరిచే పనులు ఎన్ని చేశాడు? దేవుడు నిన్ను ఉత్సహించే పని ఈరోజు కృతజ్ఞత కూడిక పెట్టుకున్నారంటే కారణం ఏంటి?
దేవుడు వారి జీవితంలో చేసిన కార్యాలను బట్టి సంతోషంగా ఇలా మీటింగ్ పెట్టి మమ్మల్ని పిలిపించి మిమ్మల్ని అందరినీ ప్రేమించి ఇంత కార్యము దేవుడు ఎందుకు చేశాడు? కేవలము నిన్ను సంతోషపరచటానికి. సంతోషపడ్డామా? దేవుని మూలాన భర్త లేనప్పుడు భర్త, పిల్లలు లేనప్పుడు పిల్లలు, ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగము, ఆస్తి లేనప్పుడు ఆస్తి, సంపద లేనప్పుడు సంపాదన, ప్రమాదాల్లో కాపుదల, కష్టాల్లో తోడు, వీటన్నిటిని సంపాదించుకొని వీటన్నిటి చేత సంతోషించి ఉత్సహించి చివరి మాట అడుగుతున్నాను, తిరిగి దేవునికి మీరు ఏమి ఇచ్చారు? తిరిగి మీరు దేవునికి ఏమి ఇస్తున్నారు? మీరు తిరిగి దేవునికి ఏమి ఇవ్వలేని మనసు మీలో ఉంటే ఈ రాత్రి మీ మనసులో ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, యోగ్యత లేని నన్ను పిలిచావు, స్థాయి లేని నన్ను పిలిచావు, ఉన్నత పైన నాకు అప్పగించావు, మంచి కుటుంబాన్ని నాకు ఇచ్చావు, కానీ నేను తిరిగి నీకు ప్రయోజకుడిగా ప్రయోజకురాలిగా నేను మాత్రం లేను. అందరి తలలో